సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ప్రీవియస్ ఇయర్. శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది క్రింది వానిలో శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది జననానికి ముందు అభివృద్ధి చెందుతుంది శిశువుకి వినికిడి శక్తి అనేది. తర్వాత ప్రశ్న. రాము ప్రతిసారి కష్టమైన పనులను సాధిస్తున్నాడు. అతని గణన దీనిలో ఎక్కువగా ఉంటుంది. సాధన అవసరంలో ఉంటుంది. సాధన అవసరం. తర్వాత ప్రశ్న. స్థానికతకు దీనితో సంబంధం కలదు. స్థానికతకు భాషా వికాసంతో సంబంధం కలదు. భాషా వికాసంతో. తర్వాత ప్రశ్న. నోమ్ చామ్స్కీ తన సిద్ధాంతమును బలపరచుటకు ఇచ్చిన సాక్ష్యం క్రింది వానిలో పిల్లలు వారి మేధస్సులో ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారు. ఇది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న. నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కానించింది ఎవరు క్రింది వానిలో నిర్నిబంధిత వాస్తవాన్ని? కార్ల్ రోజర్స్. తర్వాత ప్రశ్న. పిల్లలు ప్రస్తుతమున్న పథకాల దృష్ట్యా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించిన వారు ఈ దశలో ఉన్నట్లు అర్థం. సమతాశ్రుతిలో ఉన్నట్లు అర్థం. తర్వాత ప్రశ్న. నీవు నేర్చుకున్న దాన్ని కొలుచుటకు ఉద్దేశించిన నిక్ష. నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నిక్ష క్రింది వానిలో సాధనా పరీక్ష. సాధనా పరీక్ష అచీవ్మెంట్ టెస్ట్. తర్వాత ప్రశ్న. చాలామంది ప్రజలకు పక్షి యొక్క భావం సహజ భావన. తర్వాత ప్రశ్న. ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. మనోవిక్షిప్తి అనేది మనోవిక్షిప్తి. తర్వాత ప్రశ్న. పురోగమన అవరోధము లేదా తిరోగమన అవరోధం వలన పిల్లలు పాఠాన్ని మర్చిపోయినట్లు తెలుసుకున్న ఉపాధ్యాయుడు క్రింది విధానం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తాడు. ప్రస్తుత పాఠానికి ఇంతకు ముందు పాఠానికి గల పోలికలు భేదాలు హైలైట్ చేయడం ద్వారా. తర్వాత ప్రశ్న. విషయాలను శాశ్వత భద్రతలోనికి తీసుకుని వెళ్ళుటకు అది ఈ క్రింది స్మృతిలో ఉన్నప్పుడే అర్థవంతం చేయాలి. క్రియాత్మక స్మృతిలో ఉన్నప్పుడే అర్థవంతం చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న. ఆశ తన షాపింగ్ జాబితాను జ్ఞాపకం పెట్టుకొని స్టోర్కి వెళ్ళింది. కానీ తన జాబితాలో మధ్యలో ఉన్న చాలా వస్తువులను మర్చిపోయినట్లు కనుగొన్నది. ఇది దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. వరుస క్రమ స్థాన ప్రభావం కింద చెప్పచ్చు. తర్వాత ప్రశ్న. స్మృతి మరియు విస్మృతి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అర్థం లేని పదాంశాలు వాడారు. హెబ్బింగ్ హౌస్. తర్వాత ప్రశ్న. ఒకరి పగటి కలలను కోరికలను తృప్తిపరిచే రక్షక తంత్రం క్రింది వానిలో స్వైరకల్పన. తర్వాత ప్రశ్న. మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది క్రింది మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం. సిగ్మండ్ ఫ్రాయిడ్ అభిప్రాయం ప్రకారం. ప్రశ్న. ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు కుంటనము, సంఘర్షణ, పీడనం మరియు ఆందోళన. ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు.
తర్వాత ప్రశ్న 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడల్లో పాల్గొంటారు. సమాంతర క్రీడల్లో పాల్గొంటారు. సమాంతర క్రీడల్లో. తర్వాత ప్రశ్న సాధారణంగా ఈ వయసుకి శిశువు తనంతట తాను నడవడం ప్రారంభిస్తారు. 15 నెలలకి. తర్వాత ప్రశ్న అలవాట్లు అనేవి ఎల్లప్పుడూ కూడా నేర్చుకునేవే. తర్వాత ప్రశ్న సాధనా ప్రవర్తన నిర్ణయకాలనేవి. సాధనా ప్రవర్తన నిర్ణయకం. చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ. తర్వాత ప్రశ్న ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యాసనం చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది. 7 సంవత్సరాల వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాషా అభ్యాసనం అనేది చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది. తర్వాత ప్రశ్న మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించి పిల్లవాని యొక్క సామర్థ్యము దీనికి దారితీస్తుంది. మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని యొక్క సామర్థ్యము దీనికి దారితీస్తుంది క్రింది వానిలో. వస్తు స్థిరత్వానికి దారితీస్తుంది. వస్తు స్థిరత్వంకి. తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం కౌమారుల యొక్క ప్రధాన సంక్షోభం ఏమిటి? ఎరిక్సన్ ప్రకారం కౌమారుల యొక్క ప్రధాన సంక్షోభం గుర్తింపు. తర్వాత ప్రశ్న ఊహాత్మక వివేచనం అభివృద్ధి చెందే దశ. ఊహాత్మక వివేచనం అభివృద్ధి చెందే దశ క్రింది వానిలో. అమూర్త ప్రచాలక దశలో అభివృద్ధి చెందుతుంది. అమూర్త ప్రచాలక దశలో. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. తర్వాత ప్రశ్న ఒక పిల్లవాని యొక్క ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు. ఒక పిల్లవాని యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది 128 అయినా అతడు అత్యధిక ప్రజ్ఞావంతుడు. తర్వాత ప్రశ్న సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా ప్రతిపాదించింది. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతం ప్రతిపాదించింది. బహుముఖ ఆలోచన. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు బహుముఖ ఆలోచన ద్వారా పొందవచ్చని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా ప్రతిపాదించింది. తర్వాత ప్రశ్న జ్ఞాన సంబంధ శాస్త్రం నందలి విషయం. జ్ఞాన సంబంధ శాస్త్రం నందలి విషయం సమాచార ప్రాసెసింగ్. తర్వాత ప్రశ్న పురోగమన అవరోధము తిరోగమన అవరోధం అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతం క్రింది వానిలో. జోక్య సిద్ధాంతం. తర్వాత ప్రశ్న అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగం. అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగం సంవేదన స్మృతి. సంవేదన స్మృతి. తర్వాత ప్రశ్న వీనిపై మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ హార్లాక్ పరిశోధనలు చేశారు. ప్రోత్సాహకాలపై పరిశోధనలు చేశారు. తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్య అభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు ప్రతిభలు మరియు తోటి వారితో సహసంబంధాల అన్వేషణ అనేది ఈ దశ మానసిక సంక్షోభం. శ్రమించడము న్యూనత దశ యొక్క మానసిక సంక్షోభం. తర్వాత ప్రశ్న హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత సర్ ఫ్రాన్సిస్ గాల్టన్.
తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. రోషక్షరామరకల పరీక్ష. తరాయి ప్రశ్న. ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమం క్రింది వానిలో. సమతాస్థితిలో అసమతుల్యత, అవసరము, ఉత్సుకత, ప్రవర్తన. ఇది సరైన సమాధానం. ఫోర్త్ ఆప్షన్. ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమం ఏదంటే సమతాస్థితిలో అసమతుల్యత, అవసరము, ఉత్సుకత, ప్రవర్తన. తరువాతి ప్రశ్న. సవాలు ఎదుర్కొనే లేక భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా అంటారు. ఒత్తిడి అంటారు. ఏమంటారంటే ఒత్తిడి అంటారు. తరువాతి ప్రశ్న. శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు. అంతర్గత ప్రతిక్రియలు. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.